హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన భారతీయులు ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కాదు. ఈ యొక్క విశ్వంలో ఏ గ్రహం మీద ఉన్నా సరే మన భారతదేశ ఆచారాలను, సాంప్రదాయాలను అలాగే పాటిస్తూ ప్రపంచానికి చాటి చెప్తారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. కువైట్లో ఉన్నటువంటి ఆర్య వైశ్య మిత్రులు అందరూ కూడా కలిసి కువైట్ ఆర్య వైశ్య సంఘం తరపున అలాగే ప్రపంచ ఆర్య వైశ్య మండలి తరపున ఇక్కడ ఉన్నటువంటి వాసవి క్లబ్ ఎన్ఆర్ఐ కువైట్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా వాసవి మాత యొక్క జయంతిని చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. ఇక్కడ ఆ వాసవి మాత పూజలతో పాటు పిల్లలకి డిఫరెంట్ గేమ్ యాక్టివిటీస్ని చేపడుతూ అలాగే అందరినీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తూ మన తెలుగుదనం ఉట్టిపడేలా ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వేసుకొని అసలు తెలుగు తల్లిలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని కువైట్లో చూపించడం జరిగింది. అంతటువంటి మహా కార్యాన్ని చేపట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్, మెయిన్గా ప్రెసిడెంట్ అయినటువంటి కృష్ణ గారు, అలాగే సాయి గారు, అలాగే వసంత గారు టీము చాలా పకడ్బందీగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పూజను నిర్వహించి మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులు అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వారి యొక్క కష్ట సుఖాలతో పాటు సాంప్రదాయ ఆచారాలను అన్నిటిని కూడా పాలు పంచుకునేలా చేస్తున్నటువంటి ఈ మహా సత్కారాన్ని మాత్రం అందరూ కూడా అప్రిషియేట్ చేయక తప్పదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ లలితా సహస్రనామాన్ని పఠిస్తూ పసుపు కుంకుమతో ఆ యొక్క దేవిని స్మరిస్తూ పూజలు చేయడం జరిగింది. ఈ పూజలో పాల్గొన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా వారి యొక్క ఇళ్లల్లో కలశాన్ని డిఫరెంట్ వేస్లో వాళ్ళకి తెలిసిన విధంగా తయారు చేసుకుని రావాలని చెప్పి వాటికి ఒక కాంపిటీషన్ లాగా కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క దీనిలో కలశాలను కూడా అందరు ఫ్యామిలీస్ కూడా చాలా భక్తి మార్గంతో వారికి తెలిసినటువంటి పద్ధతిలో చాలా చక్కగా తయారు చేసుకొని తీసుకురావడం జరిగింది. దానిలో మా వైఫ్కి ఫస్ట్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. దాంతో పాటుగా అక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ ఒకరినొకరు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, ఒకరితో ఒకరు ఎలా అన్యోన్యంగా ఉండాలని చెప్తూ వాళ్ళ మధ్యని మ్యూచువల్ గేమ్స్ డిఫరెంట్ గేమ్స్ కూడా కండక్ట్ చేసి వారిలో స్నేహ భావాన్ని కూడా నింపడానికి ఈ యొక్క మండలి బాగా ప్రయత్నించిందనే చెప్పాలి. భారతదేశం నుంచి కొన్ని వేల కిలోమీటర్ దూరం వచ్చినా సరే భారతదేశ ఆచారాలను, సంస్కృతి సంబంధించినటువంటి సాంప్రదాయాలను మనందరం కలిసి జరుపుకోవాలి అని ఒక చాలా పెద్ద దృఢమైన సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు చెప్పక తప్పదు. వైశ్యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారు చేస్తున్నట్టు వ్యాపారం కానీ వారి సంఘాల ద్వారా ఈ యొక్క ప్రపంచంలో చాలా దేశాలలో వారి యొక్క సేవా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే అత్యంత ప్రీతికరమైన ఒకే ఒక కమ్యూనిటీ ఉంది అంటే అది ఆర్య వైశ్యులు అని చెప్పాలి. అటువంటి ఆర్య వైశ్యులు అందరూ కూడా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా సరే మన యొక్క భారతదేశ సంస్కృతిని నలుమూలలా స్ప్రెడ్ చేయడంలో ఏకైక ప్రప్రథమ వారి యొక్క పొజిషన్ మాత్రం ఎప్పుడు ఎవరు తీసుకోలేకపోయారు. దీంతో పాటుగా ప్రపంచంలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫేర్స్ కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రోగ్రాంలు అయినా సరే మన యొక్క ఆర్య వైశ్య మిత్రులు ఎప్పుడూ కూడా మన వంతు సాయం చేయాలని చెప్పి భారతదేశానికి ఎకనామికల్గా, హిస్టారికల్గా అలాగే సేవా దృక్పథంతో చేసినటువంటి కార్యాలు మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. అయితే ఈ ఈవెంట్లో కువైట్ నలుమూలల నుంచి కూడా ఆర్య వైశ్య మిత్రులు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆ వాసవి మాత చరిత్ర కోసం క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశారు. ఎంత బాగా పార్టిసిపేట్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా
ఆన్సర్ చేసి పోటాపోటీగా ఈ యొక్క అకేషన్లో క్విజ్ కాంపిటీషన్ని జరిపించారు. అయితే కువైట్లో మంగఫ్ ఏరియా ఒక టీమ్గా, అబు అలిఫా ఏరియా ఒక టీమ్గా, సాల్మియా ఏరియా ఒక టీమ్గా, ఫర్వానియా ఏరియా ఒక టీమ్గా, ఇలాగ 4 ఏరియాలని డివైడ్ చేసి ఈ యొక్క క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్విజ్ కాంపిటీషన్లో మా టీం మంగఫ్ టీం అనేది ఫస్ట్ ప్రైజ్ సాధించడం కూడా జరిగింది. ఈ యొక్క క్విజ్లో వాసవి మాత యొక్క చరిత్రలో, అంటే ఆవిడ పుట్టుక నుంచి ఆవిడ అగ్ని ప్రవేశం చేసినంత వరకు జరిగినటువంటి డిఫరెంట్ క్వశ్చన్స్ని అడగడం కూడా జరిగింది. చాలా బాగా ఆ యొక్క దేవి గురించి చాలామంది తెలియని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఈ క్విజ్ చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందనే చెప్పాలి. దాంతోపాటు చిన్న పిల్లలతో కేక్ కట్ చేసి ఆ యొక్క వాసవి మాత బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయడం జరిగింది. అయితే కువైట్లో ఉన్నటువంటి ఎవరైనా ఆర్య వైశ్యాస్ ఇంకా ఈ యొక్క కమ్యూనిటీ గురించి, ఈ యొక్క సంఘం గురించి తెలియకపోతే దయచేసి మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ రూపంలో కాంటాక్ట్స్ డీటెయిల్స్ రిక్వెస్ట్ చేస్తే మా యొక్క సంఘం ప్రెసిడెంటు, అలాగే ఎవరైతే వర్కింగ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా కువైట్లో ఈ యొక్క గ్రూప్లో పక్కాగా యాడ్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు మన యొక్క భారతదేశ ఆర్య వయసుకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు, ఇటువంటి మరీ కమ్యూనిటీ మీటింగ్స్ కూడా మీరు అటెండ్ అవ్వడానికి చాలా బాగా ఉంటుంది. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కువైట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కువైట్లో మరిన్ని ఇటువంటి కమ్యూనిటీ వీడియోస్ కానీ, అలాగే కువైట్ తెలుగుకు సంబంధించినటువంటి ఇటువంటి వీడియోస్ అయినా సరే మీ వరకు రావడానికి మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి ఆర్యవైశ్య ప్రెసిడెంట్ అయినటువంటి మన కృష్ణ గారికి, వసంత గారికి, సాయి గారికి, అలాగే మొత్తం టీం మెంబర్స్ అందరికీ, అలాగే ఇక్కడ చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేసినటువంటి లేడీస్ అండ్ జెంట్స్కి, పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మనం ప్రతి అకేషన్కి కలుసుకుంటూ మన యొక్క హ్యాపీనెస్ని షేర్ చేస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.